హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడే ముందల ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో కూడా యాన్యువల్ ఫీ ఉంది, జాయినింగ్ ఫీ కూడా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇదొక ఎంట్రీ లెవెల్ కార్డ్ ఫ్రెండ్స్. మామూలుగా ఒక మినిమం 10,000 శాలరీ ఉన్న పర్సన్ కూడా ఈ కార్డు వచ్చే పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, మనము మాట్లాడే టాపిక్లో వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఈ కార్డుకి వచ్చేసి 5 రేటింగ్ చూడండి ఫ్రెండ్స్. 5కి వచ్చేసి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ కార్డు చాలా మంది యూస్ చేస్తున్నారని అర్థం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా ఈ రోజుల్లో ఫ్రెండ్స్, మనము ఆన్లైన్లో ఏదైనా సరే మనం సెర్చ్ చేసినా, ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసినా, ఏం చేసినా దాన్ని బట్టి మనం ఏం చూస్తాము, దాని స్టార్ రేటింగ్ ఎంత ఉంది, ఒక మూవీకి వెళ్ళినా సరే దాని రేటింగ్ ఎంత ఉంది అనేది చూసుకొని వెళ్తాం కదా ఫ్రెండ్స్. కాబట్టి అలానే ఇది కూడా ఫ్రెండ్స్ మనకి 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చున్నారు ఫ్రెండ్స్ రేటింగ్. ఎందుకంటే ఈ కార్డు కూడా ఒక ఎంట్రీ లెవెల్ కార్డు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వెల్కమ్ బెనిఫిట్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, నీళ్ళు ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఇంకో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒకటి మూవీకి డైనింగ్కి 3% వచ్చేసి మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అలాగే రివార్డ్ రేట్ కూడా మనకి 3% ఇస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని 3. మనం బయట ఎక్కడైనా యూస్ చేస్తే మనము ఒక 2% ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే మనము ఏ అదర్ స్పెండింగ్ మనం ఏం చేసినా సరే మనకి 1% అనేది వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి. కాబట్టి ఒకసారి చూడండి, ఈ కార్డులో ఏం లేదు ఫ్రెండ్స్. ఒక రివార్డ్ పాయింట్ వర్త్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 పైసా పాయింట్ ఫ్రెండ్స్. మన దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 1 రూపీ ఉన్నట్టే అర్థం ఫ్రెండ్స్. చాలామందికి 25 పైసా అంటే ఏంటంటారు, అది కాదు ఫ్రెండ్స్. ఇది దీంట్లో మ్యాటర్ వచ్చేసి అది ఇంకేం లేదు. వీళ్ళు వచ్చేసి మనకి ఈ కార్డులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వీళ్ళు తీసుకునేది మన దగ్గర ఒక 500 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం ఫ్రెండ్స్. మనకి వీళ్ళు ఇచ్చేది ఎంత ఫ్రెండ్స్, 500 పాయింట్స్కి దగ్గర 120 రూపీస్ 125 రూపీస్ సంథింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. అది దీంట్లో ఉన్న బ్యూటీ ఫ్రెండ్స్. కాబట్టి ఈ కార్డు ఒక మంచి కార్డు, బేసిక్ లెవెల్ కార్డు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చి వైఫై దీంతోనే వస్తుంది ఫ్రెండ్ మనకి. ఎందుకంటే మనం ఏ షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్, మనము దీన్ని బట్టి మనము ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా పే అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే అందుకు ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపల మనం చేస్తే మ్యాక్సిమం ప్రతి కార్డు వచ్చేసి, కొన్ని కార్డ్స్ వచ్చేసి 3,000 ఇస్తున్నాయి, కొన్ని వచ్చేసి 5,000 ఇస్తున్నాయి ఫ్రెండ్స్, కొన్ని వచ్చేసి 2,000 కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వచ్చేసి 1,000 రూపీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఎలిజిబిలిటీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనము పిన్ ఏం ఎంట్రీ చేయకుండా మనము ట్యాప్ ఆన్ పే చేస్తే అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఇంకా దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మామూలు ఎంట్రీ లెవెల్ కార్డు కాబట్టి మనకి లాంచ్ యాక్సెస్ కానీ, మళ్ళీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ, జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కానీ ఏం ఉండవు ఫ్రెండ్స్. దీనికి జస్ట్ కార్డ్ అంటే కార్డు అంతే. ఎందుకంటే ఈ కార్డు వర్చువల్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వర్చువల్ కార్డ్గా వస్తుంది. మనం వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మై కార్డ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి మనము దీన్ని జనరేట్ చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఈ ఫ్రీగా అయిపోతుంది. ఏం మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మనము దీనికి మన యూపీఐకి ఎన్ని యూపీఐలు ఉన్నా సరే, ఫోన్పే, గూగుల్ పే, సంథింగ్ వగేరా ఎన్ని ఉన్నా సరే ఫ్రెండ్స్, అన్నిటికీ ఇది మనము యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేసి మనకి రన్నింగ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ దీని ఇంట్రెస్ట్ ఫ్రీ
పీరియడ్ వచ్చేసి మనకి 50 డేస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే 50 డేస్ వరకు మనం పే చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వీళ్ళు చెప్తున్నారంటే ఫ్రెండ్స్, మనం ఒకవేళ లేట్ చేస్తే మనకి ఇది అన్ని కార్డులో ఉండేటట్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఫైన్ వేస్తారు, మళ్ళీ లేట్ పేమెంట్ ఫీ అని వేస్తారు, ఇవన్నీ ఉంటాయి. దీనికి వచ్చేసి టోటల్గా వచ్చేసి మీకు బేసిక్గా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి వీళ్ళు 43% వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3.6% వేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. కాబట్టి కార్డులు వాడండి, మంచిగా వాడుకోండి, ఇబ్బంది ఏముండదు ఫ్రెండ్స్. కార్డ్ని మంచిగా వాడుకుంటే మనకి కూడా మంచిగా జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, కార్డు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఎలా పడితే అలా వాడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని బట్టి మన సిబిల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి కార్డు తీసుకోండి, కార్డుని మంచిగా యూస్ చేసుకోండి, సివిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి స్పెండింగ్ బేస్ ఎవర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఒక సంవత్సరంలో 25,000 మనము దీంట్ నుండి వాడేసామంటే ఫ్రెండ్స్, మనకి ఏవోఫ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే అది వచ్చేసి మళ్ళీ మనకి 250 రూపీస్ అనేది ఫీ అనేది వేయరు ఫ్రెండ్స్. డీటెయిల్స్గా రాస్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, అన్నీ చూసుకొని క్లియర్గా చూసుకొని మీరు కార్డ్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్డులు వచ్చేసి బేసిక్ ఎంట్రీ లెవెల్ కార్డు ఫ్రెండ్స్. మనము యూపీఐ ప్రతి దాంట్లో మనము దీన్ని లింక్ చేసుకుని వాడుకునే కార్డు. కాబట్టి ఇది ఒక మంచి కార్డు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సడన్గా ఎక్కడికి వెళ్ళినా సరే స్కానర్ ఉంటుంది, స్కాన్ చేస్తున్నాం. కాబట్టి ఇది మీరు ఓపెన్ చేసుకొని ఇది చేసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఎమ్మటే దీంట్లో వర్చువల్ కార్డు వస్తుంది. కాబట్టి మనము యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్, దీంట్లో స్పెండింగ్ ఏవోఫ్ నేను చెప్పాను కదా, 25,000 ఫర్ ఇయర్లో మనం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక రివార్డ్ పాయింట్స్ ఇస్తారు వీళ్ళు. రివార్డ్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్, మనకి ఆ రివార్డ్ పాయింట్స్లో మనం రిడీమ్నేషన్ చేసేటప్పుడు ఫీ ఉంటుంది ఫ్రెండ్స్, 99 ప్లస్ GST ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కార్డులు కొంచెం మన కార్డులో యూస్ చేస్తూ మనము కొంచెం ఒక 1000-2000 పాయింట్స్ అయిన వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్. వెయిట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఎలాంటి లిమిట్ ఏం లేదు ఫ్రెండ్స్. సర్టెన్ లిమిట్ అనేది ఏం లేదు. కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెండ్స్, మనము ఇది మనము మీకు నేను చాలాసార్లు చెప్తాను ఫ్రెండ్స్, ఇవన్నీ వీళ్ళు రాస్తారు కానీ ఫ్రెండ్స్, వీళ్ళు రాసేది లాగా ఉంటుంది, చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. దయచేసి ఎప్పుడు కూడా మీరు కార్డు తీసుకెళ్ళి ఫ్రెండ్స్, మన ATM నుండి మాత్రం డబ్బులు విత్డ్రా చేయకండి ఫ్రెండ్స్. చూడండి, 2.5% మనకి ఛార్జెస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది 500 తీస్తే మళ్ళీ మనం ఒక 1000 రూపీస్ తీసానుకో, దాన్ని బట్టి కన్నా వీళ్ళు ఏది ఎక్కువ ఉంటే అది వేసుకుంటా పోతారు ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి. ఇది యాడ్ ఆన్ కార్డు ఫీ వచ్చేసి నిల్లు. ఈ కార్డు ఉంటే ఇంకో యాడ్ ఆన్ కార్డు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, అన్నీ క్లియర్గా చదివి అన్నీ క్లియర్గా చూసి మనకి ఇది ఓకే, మనం బేసిక్గా క్లియర్గా వాడుకుంటాం అనుకుంటే ఈ కార్డ్ని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తే మనము ఇలాంటి వీడియోస్ని చాలా చేయగలము, చాలా చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మనము అనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ని, మన తెలుగు వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని గ్రో చేయడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక రిక్వెస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్, తప్పుగా ఏమైతే అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా మన వీడియోస్లో తప్పులుంటే దయచేసి దాన్ని కొంచెం పెద్ద మనసుతో మీరు అది అంగీకరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.